చేసుకోవడం ఇంత ఈజీయా? ఇది తెలియక మనం బయట కొంటూ ఉంటాం. కుంకుమ అందరికి పడక అక్కడ ర్యాష్ వచ్చి పుండులాగా పడిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి పసుపు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. నేను తీసుకున్న పసుపు క్వాంటిటీకి 2 నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది. నిమ్మరసం పిండిన తర్వాత పసుపును అయితే హ్యాండ్స్ తో ఈవెన్ గా కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. చేసేటప్పుడు అయితే కొంచెం డౌట్ లోనే ఉన్నాను, అసలు వస్తుందో రాదో, లేదంటే పసుపు మొత్తం వేస్ట్ అయిపోతుందా ఏంటని. రిజల్ట్ చూడాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడాల్సిందే. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు అయితే ఎండలో పెట్టుకోండి. ఏ మాట కామాట మనం చేతులతో ప్రిపేర్ చేసుకున్న కుంకుమని మన పూజలో కానీ మనం బొట్టు పెట్టుకోవడానికి కానీ వాడితే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది కదా. ఎండలో పెట్టిన కాసేపటికే మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఇది కదా హ్యాపీనెస్ అంటే. నిజంగా రిజల్ట్ చూసి నేనైతే షాక్ అయ్యాను. అసలు కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఎప్పుడైనా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుమ ఉంటుంది కదా, సేమ్ అదే కలర్ వచ్చింది. కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. తర్వాత 1 రౌండ్ మిక్సీ పట్టుకోండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది. నూనె కలపడం వల్ల బొట్టు పెట్టుకున్నప్పుడు రాలిపోకుండా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.